హాయ్ అండి. ఒక విషయం చెప్తున్నా. కొంతమంది కొంతమంది మాత్రమే, అందరూ కాదు. కొంతమంది ఎక్కడ చున్నం కొట్టారా, ఎక్కడ ఇల్లు కొత్తగా ఉందా, ఎక్కడ ఇల్లు బాగుందా అని సంవత్సరంలో 2-3 సార్లు ఇల్లులు మారిపోతూ ఉంటారు. మనది కాని భవంతి మనకెందుకండి? ఎన్ని సౌకర్యాలున్నా, ఎంత అందంగా ఉన్నా, ఎంత రంగులు రంగులున్నా, ఎంత బాడిగలైనా కడతాము అని రంగులు రంగులు ఉండే మేడను ఎతుకుతూ ఉంటారు. భర్తలతో కూడా కొట్లాడుతూ ఉంటారు. ఆ బాడికి కట్టలేవా, ఇంతే కదా, అంతే కదా అని. కట్టేవాడికి తెలుస్తుందండి. ఏదో చెప్పారు కదా పెద్దోళ్ళు, గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుందంట, దాన్ని తినేవాడికి ఏం తెలుస్తుంది. అలాగా భర్తలతో కూడా కొట్లాడే భార్యలు ఈ మధ్యనే ఒకరిని చూశాను నేను, అందుకోసం చెప్తున్నా. సంవత్సరంలో 3 ఇళ్ళు మారుతారు. యా ఇల్లు సున్నం కొట్టారు, యా ఇల్లు కొత్తగా స్టైల్ చేశారా, యా ఇల్లు కొత్తగా షోకేసులు కట్టారా, బాగుందా అని మారిపోతూ ఉంటారు. కట్టేవాడికి తెలుస్తుంది, సంసారం చేసే నీకేం తెలుస్తుంది? అందుకు మంది కాని భవంతులు ఎన్ని సౌకర్యాలు ఉన్నా, ఎంత అందంగా ఉన్నా కానీ హృదయంలో మాత్రం వెళ్తే ఇది మంది కాదు, వాళ్ళు ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోవాలి. మంది అనిపించుకున్న పూరి గుడిసైనా మనం రాగి సంగటి తిన్నా తృప్తినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఇది నాది అనే ఒక సంతృప్తి. బాడిగిండ్లు అందంగా ఉన్నాయని సంవత్సరంలో 4 ఇళ్ళు మారకు. ఒకటే చెప్తున్నా నేను, మంది అనిపించుకునింది 4 బండలు నాటుకొని పైన సంచిపట్ట కప్పుకొని కూర్చున్న ఇది నాది అని ఒక సంతృప్తితో నీ జీవితాన్ని సాగించు. నాది అనిపించుకునే ప్రయత్నం ఎప్పుడైనా చెయ్యి. ఊళ్ళోళ్ళ దాని కొరకు ఎత్తుకులాడుకుంటూ పరిగెత్తి పరిగెత్తి ఇల్లులు మారావనుకో, ఎప్పుడైనా వాళ్ళు దొబ్బుతే పోవాల్సిన వాళ్ళమే. రైటే కదా. పూరు గుడిసైనా మనకు ఆనందాన్ని ఇస్తుంది. మంది కాని భవంతి మనకెందుకండి? రైట్ అయితే లైక్ కొట్టండి. నిజం అనిపిస్తేనే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. బాయ్.